Welcome to SVR Academy. Welcome to current economy session. This week we are discussing about MSP positives and negatives. MSP, minimum support price, కనీస మద్దతు ధర అంటారు. కనీస మద్దతు ధర ఎవరికి ఇస్తారు? ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తారు? రైతులకు ఇస్తారు. రైతులకు ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే, సపోజ్ ఒక కేజీ టొమాటోస్ ఫార్మర్ పండించినప్పుడు ఆ ఫార్మర్ పండించిన టొమాటోస్ ధర కేజీ సపోజ్ బయట డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని ధర మారుతుంటుంది. మనకు తెలుసు, హయ్యర్ డిమాండ్ ఉంటే అంటే సప్లై తక్కువగా ఉన్నప్పుడు హయ్యర్ డిమాండ్ ఉండి ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఆ కమోడిటీ ప్రైస్ పెరుగుతుంది. ఒకవేళ సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉంటుంది, ప్రైస్ తగ్గుతుంది. ఆ సిచ్యువేషన్స్లో టొమాటోస్ కేజీ రూపాయే ఉంటాయి. రోడ్డు మీద పారేస్తూ ఉంటారు రైతులు, ఎందుకంటే ఆ రూపాయి వల్ల కూడా వచ్చేది ఏమీ లేదు అనేది. అక్కడికి తీసుకువెళ్తే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మళ్ళీ అదనంగా భారం అవుతుందని రోడ్ల మీద పడేస్తూ ఉంటారు టొమాటోస్ని. అంటే రైతుల యొక్క బాధని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. దానికోసం అలాంటి సమస్యలను పరిష్కరించడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్, నేను ఎగ్జాంపుల్గా టొమాటోస్ చెప్పాను, మేజర్గా వీట్ కానీ రైస్ కానీ ఇలాంటి 23 క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉండింది. అయితే ఎంఎస్పి యొక్క ముఖ్యమైన అర్థాన్ని మనం గమనిస్తే, కనీసం ఒక మద్దతు ధరని ప్రకటించి రైతు నష్టపోకోకుండా వ్యవసాయాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం తీసుకునే ఒక పాలసీ, ఒక గవర్నెన్సే మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పుడు సపోజ్ ఒక కేజీ టొమాటోస్కి ఒక 10 రూపీస్ అనౌన్స్ చేసింది అనుకోండి గవర్నమెంట్. డిమాండ్ అండ్ సప్లైని బట్టి మార్కెట్లో ఎవరూ కూడా 10 రూపీస్కి కనుక టొమాటోస్ని పర్చేజ్ చేయలేకపోతే గవర్నమెంటే పర్చేజ్ చేసి ప్రొక్యూర్ చేసి వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది కోల్డ్ స్టోరేజెస్లో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ మనకి సింపుల్గా అర్థమవుతుంది ఏంటంటే, డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని కమోడిటీ ప్రైస్ తగ్గినప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసి రైతులకి భారంగా మారకోకుండా రైతులకి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఇచ్చేలాగా, అంటే తనకు మద్దతుగా ఒక ధరను ప్రకటించి రైతుకు నష్టాలు రాకోకుండా చూసేదే ఈ కనీస మద్దతు ధర. అయితే రీసెంట్గా మనం 3 అగ్రికల్చర్ యాక్ట్స్ గురించి కూడా ఎస్విఆర్ అకాడమీలో మాట్లాడాం. ఆ 3 అగ్రికల్చర్ యాక్ట్స్ గురించి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ అది. ఆల్రెడీ నేను కవర్ చేశాను, దాన్ని చూడండి. ఈ అగ్రికల్చర్కి సంబంధించి గ్రూప్ 2లో మనకి చాప్టర్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం ఎందుకు వచ్చింది రీసెంట్గా అంటే, మినిమం సపోర్ట్ ప్రైస్ని గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంటుందా అనే అనుమానాలు విపక్షాల్లో కలిగించినాయి. ఎందుకు దీన్ని కలిగించడానికి గల కారణం ఏంటంటే, దేర్ ఈజ్ నో లీగల్ బ్యాకింగ్ ఫర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ ఇండియా. ఎంఎస్పిని ఒక చట్టబద్ధంగా తీసుకురాలా, అదొక పాలసీ అంతే, గవర్నమెంట్ విధానం అంతే, కానీ చట్టంలో ఎక్కడా ఎంఎస్పి అమలు చేయాలని లేదు. చట్టరూపంలో లేదు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఏమైనా ఎంఎస్పిని తీసేస్తారా అనేది విపక్షాల వాదన. సరే, రాజకీయాలను మనం పక్కన పెడితే, కనీస మద్దతు ధర అనేది రైతులకి కొన్ని పాజిటివ్స్ని కొన్ని నెగిటివ్స్ని కూడా మిగిల్చింది. ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటో కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది, కనీస మద్దతు ధర అనేది ఒక పాలసీ మాత్రమే. దేర్ ఈజ్ నో లీగల్ బ్యాకింగ్ ఫర్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఎటువంటి చట్టరూపంగా మాత్రం కనీస మద్దతు ధరను తీసుకురాలేదు. సో ఇది మేజర్ డౌట్. చట్టంగా ఉన్నాయే కొన్ని చేయట్లేదు, మరి చట్టంగా లేని ఎంఎస్పిని ఎంతకాలం కొనసాగిస్తారు అనేది డౌట్. సో అందుకని రైతుల్లో ఆందోళన పెరిగింది. హర్యానా, పంజాబ్ రైతులు ఎక్కువగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది పార్లమెంట్ ఎదుట కానీ ఢిల్లీలో కానీ. ఎందుకంటే ఎక్కువగా ఎంఎస్పిని పొందుతున్న క్రాప్ వచ్చేసి రైస్, వీట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు కూడా ఎక్కడ ఎక్కువగా పండుతాయి అంటే పంజాబ్, హర్యానాలో ఎక్కువగా పండుతాయి. అందుకనే పంజాబ్, హర్యానా రైతులు ఎక్కువగా ఎంఎస్పి వల్ల లాభపడుతున్నారు కాబట్టి ఆ 2 రాష్ట్రాల రైతులు ఎవరైతే ఉన్నారో ఉద్యమానికి దిగారు ఈ 3 అగ్రికల్చర్ యాక్ట్స్ మీద. ఈ 3 అగ్రికల్చర్ యాక్ట్స్లో ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ని తీసుకొచ్చింది. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే తెలుసు, బిగ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో, రిలయన్స్ లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే కొనవచ్చు. ఏపీఎంసీస్ యొక్క
మొనోపోలీని తగ్గించడానికి ప్రయత్నం చేసింది. సో ఇలాంటి 3 యాక్ట్స్లో కొన్ని మేజర్ బెనిఫిట్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. కానీ దాంట్లో ఎంఎస్పి గురించి ఎటువంటి వాక్యం కూడా లేదు. అంటే ఎంఎస్పి గురించి అక్కడ లీగలైజ్ చేయలేదు. అంటే ఎంఎస్పిని మీరు తీసేస్తారనే డౌట్ వల్ల ఫార్మర్స్ హెజిటేషన్ చేయడం జరిగింది. అందుకని మనం ఈ ఎంఎస్పి గురించి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎంఎస్పి కొన్ని పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ వైజ్గా వాటన్నిటిని చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఎంఎస్పికి దెర్ ఈజ్ నో లీగల్ బేసింగ్. ఎటువంటి చట్టబద్ధమైనటువంటి బ్యాకింగ్ లేదు. ఓకే, దీంట్లో ఉన్న కొన్ని నెగిటివ్స్ ఏంటంటే ఎంఎస్పి ఫ్యూ ఏరియాస్కే వర్తిస్తుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో పండిన పంటలు లాభవంతున్నాయి, ఫ్యూ ఫార్మర్స్కే వర్తిస్తుంది. అంటే కొన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు ఎక్కువగా లాభపడుతున్నారు, ఫ్యూ క్రాప్స్కే బెనిఫిట్గా ఉంది. కొన్ని రకాలైనటువంటి పంటలకు మాత్రమే ఎంఎస్పి అందుబాటులోకి ఉంది. ఫ్యూ క్రాప్స్, ఫ్యూ ఫార్మర్స్ అండ్ ఫ్యూ ఏరియాస్. ఇది మేజర్ నెగిటివ్ ఎంఎస్పికి. సో రైతులు అందరూ లాభపడట్లేదు, అన్ని పంటలు లాభపడట్లేదు, అన్ని రకాల ప్రాంతాల వారికి ఇది లాభంగా చేకూర్చట్లేదు. కొంతమంది మాత్రమే, ఫ్యూ ఏరియాస్ మాత్రమే ఎంఎస్పి వల్ల లాభం పొందుతున్నారు. ఎంఎస్పి అనేది 1960-67 ప్రాంతంలో వీట్ ప్రొక్యూర్మెంట్ కోసం ముందు ఉపయోగించారు. అంటే గోధుమలు రైతుల దగ్గర నుంచి కనీస మద్దతు ధరలో కొనటానికి 60-67 ప్రాంతాల్లో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనే పాలసీని తీసుకొని వచ్చారు. ఒక విధానం మాత్రమే ఇది. తర్వాత ప్రజెంట్ ఎంఎస్పి 23 క్రాప్స్ని ఎంఎస్పి కింద, కనీస మద్దతు ధర కింద ప్రొక్యూర్ చేసే మెకానిజం ఉండింది. సో ఈ 23 క్రాప్సే, చాలా రకాల క్రాప్స్ ఉన్నప్పటికీ 23 క్రాప్సే కాబట్టి ఫ్యూ క్రాప్స్ కింద చెప్పాం. అంటే ఇప్పుడు సో 23 క్రాప్స్కే ఉంది. కొంచెం ఈ 23 క్రాప్స్ అంటే లిమిటెడ్ ఫార్మర్స్కే బెనిఫిట్ ఉంది, లిమిటెడ్ క్రాప్స్కే బెనిఫిట్ ఉంది, లిమిటెడ్ ఏరియాకే బెనిఫిట్ ఉంది. సో అది మేజర్ నెగిటివ్ మినిమం సపోర్ట్ ప్రైస్కి, కనీస మద్దతు ధరకి. మరి పాజిటివ్ ఏమైనా ఉందా అంటే ఫుడ్ సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే ₹1, తెలంగాణలో కూడా ₹1 కేజీ బియ్యాన్ని కొంటున్నాం. అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? సింపుల్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని 2013లో సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్ చేసింది. ఆహార భద్రతా చట్టం 2013. ఆహార భద్రతా చట్టం 2013లో ఏం చెప్పారంటే, 1 కేజీ రైస్ ₹3, కేజీ గోధుమలు ₹2, సెరియల్స్ తృణ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో రాగులు, సజ్జలు, జొన్నలు, ఇవి కేజీ ₹1 ఇవ్వాలని యాక్ట్లో ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. మిడ్ డే మీల్ స్కీమ్ కూడా దీనిలో భాగంగానే ఉంది. తర్వాత అంత్యోదయ యోజన, ఏమీ పూర్ ఫ్యామిలీస్కి 35 కేజీల రైస్ని ప్రతి మంత్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఆహార భద్రతా చట్టంలో ముఖ్య భాగం. అంటే ప్రజలందరూ బేసిక్ నీడ్ అయినటువంటి ఆహారం లేకోకుండా ఉండకూడదు, భారతదేశంలో ఉండాలనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. పేద ప్రజల యొక్క పేదరికం అని ఎప్పుడు అంటాం? కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిని మనం పేదరికం అంటాం. సో ల్యాక్ ఆఫ్ బేసిక్ నీడ్స్ వి కాల్ ఇట్ యాజ్ పావర్టీ. సో అలాంటి ల్యాక్ ఆఫ్ బేసిక్ నీడ్స్లో ప్రైమరీ రోల్ని పోషించేది ఫుడ్, ఆహారం. ఆ ఆహారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని తీసుకొచ్చిన చట్టమే ఆహార భద్రతా చట్టం 2013. ఈ ఆహార భద్రతా చట్టం ప్రకారం గవర్నమెంట్కి ఆహార పదార్థాలు రాయితీకి, సబ్సిడీకి ₹3 కేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే స్టేట్ గవర్నమెంట్ ₹1 కేజీకి ఇస్తుంది. ₹2 స్టేట్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. అయితే ₹3 కేజీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందంటే ఆ యాక్చువల్ ప్రైస్ ₹30 ఉంటుంది కేజీ. ₹3కి ఇస్తుందంటే ₹27 గవర్నమెంటే బేర్ చేస్తుంది ఆహార భద్రతా చట్టం కింద. అంటే ప్రజలందరికీ ఆహారం దొరకాలనే ఉద్దేశంతో. సో ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వల్ల ఎక్కడో ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది రేషన్ షాపుల కోసం. అలాంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రొక్యూర్ చేసేదంతా కూడా ఎంఎస్పి కింద ప్రొక్యూర్ చేసింది. ధాన్యాన్ని అంతా కొని స్టోరేజ్ చేసి వాటిని ప్రాసెస్ చేసి మళ్ళీ రేషన్ షాప్స్కి ఇవ్వటం జరుగుతుంది. సో ఎంఎస్పి ఇవ్వటం వల్ల గవర్నమెంట్కి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజెస్లో ఎక్కువగా ఉన్నాయి, వాటిని ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి ఉపయోగించడం జరుగుతుంది. సో దేశంలో ఆహార భద్రతను కాపాడటంలో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. తర్వాత 1960 నుంచి ఎంఎస్పి పాలసీని, అంటే ఎంఎస్పి అనేది చట్టరూపం కాదు, ఒక విధానం మాత్రమే, కనీస మద్దతు ధర, అది అమలుపరచడంతో రైస్ కల్టివేషన్ అనేది డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయింది 60-80 సమయాల్లో, 1960-80 నుంచి.
దీనివల్ల గ్రీన్ రెవల్యూషన్లో అత్యధిక ప్రాముఖ్య పాత్ర కూడా ఎంఎస్పి వహించిందని చెప్పుకోవచ్చు. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఎక్కువగా వీట్ పండింది, రైస్ పండింది. ఎలా అయితే వీటు, రైసు పంజాబ్, హర్యానా లాంటి ప్రాంతాల్లో పండినాయో ఆ లార్జ్ సమ్ ఆఫ్ క్రాప్ని ప్రొక్యూర్ చేయడం కోసం ఎంఎస్పి అనేది బాగా ఉపయోగపడింది. నెక్స్ట్ కానీ నెగిటివ్ ఏంటంటే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైసు అన్ని పంటలకి కాకోకుండా వీటు, రైస్కి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడంతో అందరూ రైతులు నష్టపోకూడదు, ఎందుకంటే ఫెయిర్ ప్రైసెస్ వస్తాయి కాబట్టి వీట్, రైస్ని పండించడం ఎక్కువగా మొదలుపెట్టారు. అంటే ఫుడ్ డైవర్సిటీ పోయింది ఇక్కడ. మనకు పురాతన కాలంలో, పూర్వకాలంలో ఎక్కువ పంటలు పండించేవాళ్ళు, అనేక రకాలైన పంటలు పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు చూసినా రైసు, వీటు తప్ప వేరే పండించట్లేదు. ఓకే, ఫుడ్ డైవర్సిటీ పోయింది ఇక్కడ, క్రాప్ డైవర్సిటీ పోయింది. క్రాప్ డైవర్సిటీ ఫెయిల్ అయితే ఏమవుతుంది? సాయిల్ హెల్త్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు? ఎప్పుడు రైసే పండిస్తూ ఉంటే దాంట్లో ఉన్న ఎన్పికే రేషియో డిస్టర్బ్ అవుతుంది. నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాష్ కానీ ఒక పంట పండించినప్పుడు నైట్రోజన్ రావచ్చు, పొటాష్ తగ్గొచ్చు. ఇంకో పంట పండించినప్పుడు ఫాస్ఫరస్ రావచ్చు, పొటాష్ తగ్గొచ్చు. అలా క్రాప్ మారుస్తూ ఉంటే ఈ న్యూట్రియంట్ రేషియో కూడా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది. అలా కాకుండా ఒకటే క్రాప్ వేస్తే, సపోజ్ రైస్ వేస్తే నైట్రోజన్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తుంది అనుకోండి, రైస్ ఎక్కువగా వేయటం వల్ల నైట్రోజన్ మొత్తం పోతుంది. అప్పుడు మనం నైట్రోజన్, యూరియాని ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు క్రాప్ డైవర్సిటీ ఉంటే ఆటోమేటిక్గా ఎన్పికే రేషియో ఈక్విలిబ్రియం స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ క్రాప్ డైవర్సిటీ పోవడంతో సాయిల్ యొక్క హెల్త్ కూడా డిగ్రేడ్ అయిపోయింది. అంటే భూమి యొక్క, నేల యొక్క సారం తగ్గిపోయిందని మనకు అర్థమవుతుంది. దాంతోపాటు పంజాబ్, హర్యానాలో గ్రౌండ్ వాటర్ టేబుల్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ టేబుల్ అంటే ఏం లేదు, మనం బోరు వేస్తే ఎంత తక్కువలో నీరు పడతాయో దాన్ని వాటర్ టేబుల్ అంటాం. నీళ్ళు పడిన దగ్గర నుంచి ఆ నీళ్ళు పడే స్థాయి ఇంతకుముందు చాలా దగ్గరగా ఉండేది డిగ్ చేసేదానికి, కానీ ఇప్పుడు చాలా డీపర్గా ఉంది. ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ ఎక్కువైపోయింది, వాటర్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల. ఎందుకంటే రైస్, వీటి ఎక్కువగా కన్సంప్షన్ చేస్తాయి కాబట్టి వాటర్ని. అంటే ఇక్కడ ఎంఎస్పి రైస్, వీటికి ఎక్కువగా ఇవ్వటం వల్ల, రైస్, వీట్ కల్టివేషన్ బాగా పెరగటం వల్ల సాయిల్ డిగ్రేడేషన్ అయ్యింది. దాంతోపాటు ఫుడ్ డైవర్సిటీ తగ్గిపోయింది. దాంతోపాటు వాటర్ టేబుల్ పడిపోయింది. ఇవన్నీ కూడా ఎంఎస్పి వల్ల నష్టాలే. నెక్స్ట్ తర్వాత ఎంఎస్పి అనేది రిచ్ ఫార్మర్స్కి బెనిఫిట్గా మారింది. ఎందుకంటే ఎంఎస్పి ఏపీఎంసీ మండీస్లో ఇస్తాం. సో లార్జ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్నప్పుడు ఏపీఎంసీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ఏపీఎంసీలకి, అగ్రికల్చర్ ప్రొడ్యూసింగ్ మార్కెటింగ్ కమిటీకి, అంటే సో ఈ మండీస్కి తీసుకెళ్ళి తమ క్రాప్ను అమ్ముకునేది ఎక్కువ పంట పండిన వాళ్ళు. తక్కువ పంట పండిన వాళ్ళు లోకల్ వాళ్ళే పర్చేజ్ చేస్తారు, వీళ్ళు తెచ్చుకున్న వడ్డీ వ్యాపారస్తులకి అమ్ముకుంటారు. మరి వాళ్ళకి ఎంఎస్పి అట్లా వస్తుంది? రాదు. అందుకనే ఎంఎస్పి యొక్క బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే బిగ్గెస్ట్ ఫార్మర్స్, లార్జ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ పొందింది, కానీ సో చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఎంఎస్పి వల్ల చాలా తక్కువ బెనిఫిట్ ఉంది. తర్వాత రైస్, వీట్ ఇండియాలో ప్రొడక్షన్ ఇప్పుడు 220 మిలియన్ టన్స్ ఉంది. దాంట్లో ఫుడ్ సెక్యూరిటీకి యాక్ట్కి ఉపయోగపడేది 60 మిలియన్ టన్సే. అలాంటప్పుడు ఫుడ్ సెక్యూరిటీకి ఉపయోగపడే భారతదేశం మొత్తానికి రేషన్ బియ్యం పంచడానికి 60 మిలియన్ టన్నుల రైస్ సరిపోతుంది. అలాంటి 60 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలని ఎంఎస్పితో కొనండి, మిగతా అంతా కూడా డిమాండ్ సప్లైకి వదిలేయండి. సో అది ఇప్పుడు పరిష్కారంగా కనిపిస్తూ ఉంది. తర్వాత మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎంఎస్పి, దెర్ ఈజ్ నో స్టాచ్యురీ బేస్ ఫర్ ఎంఎస్పి. ఎటువంటి చట్టబద్ధమైనటువంటి పరిధి, కనీస మద్దతు జరగలేదు, ఓన్లీ పాలసీ మాత్రమే. తర్వాత ఒక క్రాప్ని గవర్నమెంటే ఎంఎస్పి అనౌన్స్ చేస్తుంది. సో సిఎస్సిపి, సో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉన్నటువంటి సిఎస్సిపి బాడీ ఏదైతే ఉందో ఇది ఎంఎస్పిని అనౌన్స్ చేస్తుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ అనే బాడీ మేజర్గా మనకి మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది. సో ఈ బాడీయే మనకి సిఎస్సిపి అని, ఈ బాడీయే మేజర్గా ఎంఎస్పిని అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్ రికమెండేషన్తో. సో ఈ రీసెంట్గా వచ్చిన 3 యాక్ట్స్లో కూడా ఎంఎస్పి గురించి ఎటువంటి మెన్షన్ లేదు. సో ఓన్లీ గవర్నమెంట్ పాలసీ కాబట్టి. అయితే 23 క్రాప్స్లో మేజర్గా 7 సెరియల్స్కి ఇది అందిస్తున్నారు. సెరియల్స్ అంటే ప్యాడీ, అంటే వరి, వీట్, గోధుమ, వీటన్నిటిని మనం సెరియల్స్ అంటాం. 7 సెరియల్స్కి ఇస్తున్నారు, 5 పల్సెస్కి ఇస్తున్నారు, 5 పప్పు దినుసులకి ఇస్తున్నారు, చనాకి ఎక్కువగా ఇస్తున్నారు. 7 సెరియల్స్లో ఎక్కువగా రైస్కి ఇస్తున్నారు, తర్వాత గోధుమలకి ఇస్తున్నారు. తర్వాత 7 ఆయిల్ సీడ్స్కి ఇస్తున్నారు, 7 నూనె గింజలకి ఇస్తున్నారు, వాటిలో ఎక్కువగా ఇచ్చేది సోయాబీన్కి. తర్వాత
4 కమర్షియల్ క్రాప్స్కి ఇస్తున్నారు, 4 వాణిజ్య రకమైన పంటలకు ఇస్తున్నారు. వాటిల్లో ఎక్కువగా ఇచ్చేది కాటన్కి, షుగర్ కేను, తర్వాత కాప్రా, రాజూట్, ఈ 4కి ఇస్తున్నారు. అంటే 23 క్రాప్స్లో 7 cereals, 7 రకాలైనటువంటి ధాన్యాలు, 5 పల్సెస్, 5 పప్పు దినుసులు, 7 నూనె గింజలకి ఇస్తున్నారు, 4 వాణిజ్య పంటలకు ఇస్తున్నారు. సో ఇది ఎంఎస్పి టోటల్గా ప్రజెంట్ 23 క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఎంఎస్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఎక్కువ మందికి డౌట్ ఉంది. దాంట్లో కూడా ఎక్కువ పెంచాలనేది కూడా ఉంది. ఎంఎస్పిని క్యాలిక్యులేట్ చేసే దాంట్లో ఒక 3 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాసెస్ A2 అంటారు, అంటే యాక్చువల్ కాస్ట్ అని అర్థం అనమాట. A2 అంటే యాక్చువల్ కాస్ట్ అంటే ఏంటి? రైతు తన పంట పండించడానికి విత్తనాలు కొనాలి, ఫెర్టిలైజర్ కొనాలి, పెస్టిసైడ్స్ కొనాలి, సాయిల్ డిగ్గింగ్కి ట్రాక్టర్ కావాలి, ఇవన్నీ కూడా యాక్చువల్ కాస్ట్ కిందకు వస్తాయి. ఈ యాక్చువల్ కాస్ట్ ఒక 100 రూపాయలు అని అనుకోండి. మినిమం సపోర్ట్ ప్రైస్ కనీసం 100 రూపాయలు వచ్చేలాగా ఇది A2 అంటారు. తర్వాత ఇంకొక విధానం ఏంటంటే A2 ప్లస్ FL అంటారు, ప్లస్ 50%. అంటే యాక్చువల్ కాస్ట్ ప్లస్ 50% ఎక్స్ట్రా. 100 రూపాయలు కాస్ట్ అయింది, 100 ప్లస్ ఇంకొక 50 రూపాయలు, 50% కాబట్టి 150 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్. 100 రూపాయలు ఖర్చు అయితే ఒక కేజీ రైస్ని పండించడానికి ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా. 100 రూపాయలు ఖర్చు అయింది ప్లస్ ఇంకొక 50% అన్నాం కాబట్టి 150 రూపాయలు కనీసం మద్దతు ధర ఇస్తారు, 50 రూపాయలు మిగులుతుంది అతనికి. ఇంకొక విధానం ఏంటంటే A2 ప్లస్ FL ప్లస్ 50%. A2 అంటే యాక్చువల్ కాస్ట్, మనం చెప్పుకున్నాం సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ట్రాక్టర్కి కానీ ఇలాంటి వాటికి యాక్చువల్ కాస్ట్. ప్లస్ FL అంటే ఏంటంటే ఇంప్యూటెడ్ ఫ్యామిలీ లేబర్ వాల్యూ అంటారనమాట. అంటే ఏంటంటే FL అనేది ఇప్పుడు సపోజ్ నేను ట్రాక్టర్ది వాడుతున్నా, సీడ్స్ వాడుతున్నా, తర్వాత ఫెర్టిలైజర్స్ వస్తున్నా, పెస్టిసైడ్స్ వాడుతున్నా, 100 రూపాయలు ఖర్చు అయింది. మరి నేను పడిన కష్టం అంతా అడిగిపోయింది. నేను, నా ఫ్యామిలీ అందరూ అగ్రికల్చర్ ల్యాండ్లో పనిచేశాం కదా, వీళ్ళను కూడా కలుపుకుంటే వీళ్ళ కూలీలను కూడా, నా ఫ్యామిలీ కూలీ నేను వేసుకోవట్లా. నేను ఈరోజు పొలంలో పనిచేస్తే నేను కూలి మనిషిగా నేను ట్రీట్ చేసుకోవట్లా, కానీ నా శ్రమ ఉంది కదా, ఆ శ్రమను కూడా లెక్క కట్టేవాళ్ళు కదా ప్రభుత్వం. అప్పుడు యాక్చువల్ కాస్ట్ అంటే అయిన కాస్ట్ ప్లస్ ఇంప్యూటెడ్ లేబర్ కాస్ట్, అంటే నేను ఒక లేబర్గా యాక్ట్ చేశాను నా సొంత పొలం అయినా కానీ, అప్పుడు నాకు ఇచ్చే వేజెస్ను కూడా అక్కడ కలపాలి. అది FL. A2 ప్లస్ FL ప్లస్ 50%. అదనంగా మళ్ళీ ఎంత అయితే అయిందో దీనికి 50% ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పుడు A2 100 రూపాయలు, తర్వాత FL నా లేబర్ నేను పడిన శ్రమ ఒక 50 రూపాయలు వేసుకోండి, తర్వాత 50% ఎక్స్ట్రా అంటే 100 ప్లస్ 150, 150లో మళ్ళీ 50% ఎక్స్ట్రా అంటే 75 రూపీస్, 150 ప్లస్ 75 రూపీస్, 225 రూపీస్. సో ఇది A2 ప్లస్ FL ప్లస్ 50%. తర్వాత C2 ప్లస్ 50% అని ఉంటుంది. C2 అంటే ఏంటంటే A2 ప్లస్ యాక్చువల్ కాస్టు అంటే పంట పండించడానికి అయిన కాస్టు, తర్వాత FL అంటే నేను పనిచేసినందుకు నాకు నా కుటుంబ సభ్యులకి ఇచ్చిన కూలి, ప్లస్ C2 అంటే A2 ప్లస్ FL ప్లస్ రెంట్ అంటే నేను లీజుకి ల్యాండ్ తీసుకుంటే దాని కాస్ట్ భరించాలి, తర్వాత నేను పెట్టిన ఖర్చుకి ఇంట్రెస్ట్ కట్టాలి నేను, సో అది అసెట్ యొక్క ఇంట్రెస్ట్. వీటన్నిటిని యాడ్ చేస్తే C2 వస్తుంది. C2 ప్లస్ 50% ఏంటంటే వీటన్నిటి మీద 50%. అంటే అయిన ఖర్చు, నేను పనిచేసినందుకు, నా ఫ్యామిలీ పనిచేసినందుకు కూలి, దాంతోపాటు నేను పనిచేసిన పొలానికి కట్టేటువంటి రెంటు అంటే కౌలుదారినైతే, ప్లస్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, నేను పెట్టిన దానికి ఖర్చు, నేను అప్పు తెచ్చుకున్నాను దానికి కట్టిన ఇంట్రెస్ట్ రేట్, వీటన్నిటిని ఇక్కడే పెట్టాను. వీటి మీద 50% అయితే అది C2 ప్లస్ 50. సో అన్నిటికన్నా అందరూ మ్యాక్సిమం రైతులు అడుగుతుంది ఏంటంటే C2 ప్లస్ 50 అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏమి ఇస్తున్నారంటే A2 ప్లస్ FL ప్లస్ 50% ప్రజెంట్ అమల్లో ఉన్న ఎంఎస్పి క్యాలిక్యులేషన్ విధానం. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక క్రాప్కు మాత్రం ఎంఎస్పి గ్యారంటీ ఉంది. ఆ క్రాపే షుగర్ కేన్. షుగర్ కేన్ సెంట్రల్ ఆర్డర్ 1966ని బేస్ చేసుకొని ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955లో దీన్ని చేర్చి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనే మెకానిజం ద్వారా, అంటే FRP, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనే మెకానిజం ద్వారా మనకి షుగర్ కేన్కి అంటే చెరకుకి లీగల్ బేసిస్తో ఫిక్స్డ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది షుగర్ మిల్లుల ద్వారా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అన్నా ఎంఎస్పి అన్నా ఒకటే, కానీ షుగర్ కేన్కి ఇచ్చే ఎంఎస్పిని మనం ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటాం. ఎందుకంటే ఇది లీగల్ బేస్ ఉంది దీని ఒక్కదానికి. అంటే అన్ని రకాల కనీస మద్దతు ధరలకి లీగల్ బేస్ లేదు, ఓన్లీ ఒక చెరకుకి ఇచ్చే
కనీస మద్దతు ధర అంటే ఫేర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైసెస్కి మాత్రం షుగర్ కేన్ సెంట్రల్ ఆర్డర్ 1966 అకార్డింగ్ టు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955ని బేస్ చేసుకొని మనకి షుగర్ కేన్కి మాత్రం లీగల్ బేస్ ఉంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ కూడా ఎంఎస్పి కింద ప్రొక్యూర్మెంట్ చేసేది కూడా గవర్నమెంట్ స్టోరేజ్ చేసే లెవెల్కి మించి బఫర్ స్టాక్ మించి మాత్రం స్టోరేజ్ చేస్తున్నారు. సో అంత ఎక్కువగా ఎంఎస్పి ద్వారా స్టోరేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫార్మర్ బెనిఫిట్స్ పొందాలంటే అదర్ సబ్సిడీస్ ద్వారా వెళ్ళొచ్చు. ఓన్లీ ఎంఎస్పిఏ సొల్యూషన్ అయితే కాదు. రైతు బీమా, రైతు బంధు, పిఎం కిసాన్ ఇలాంటి గ్రేట్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఎంఎస్పి ద్వారా ప్రొక్యూర్ చేయటం కన్నా కూడా వీటి ద్వారా అవటం కూడా మంచిది. కానీ కొంతమంది రైతులకు మాత్రం ఎంఎస్పి అత్యవసరంగా మారింది. సో ఇది ఒక పాలసీ మాత్రమే, దేర్ ఈజ్ నో లీగల్ బేస్ అనమాట. సో ఇది టోటల్గా ఎంఎస్పికి సంబంధించినటువంటి విధి విధానాలు, విషయాలు. ఎంఎస్పికి సంబంధించి మనం ఇంతకు ముందు కూడా ఒక వీడియో మాట్లాడుకున్నాం. ఎంఎస్పి గురించి చాలా డీటెయిల్గా కూడా అక్కడ కూడా మాట్లాడాను. ఎందుకంటే మనకి అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్స్లో సివిల్స్లో మొన్న 11 క్వశ్చన్స్ వచ్చినాయి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్, ఎందుకంటే రైతులు అనేవాళ్ళు బ్యాక్ బోన్ కాబట్టి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎంఎస్పి గురించి ఎటువంటి టాపిక్ వచ్చినా చూసుకోవడం మంచిది. ఎంఎస్పి గురించి ఇంతకుముందు ప్రీవియస్ వీడియో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, ఆ లింక్ని క్లిక్ చేసి అక్కడ కూడా చూడండి. సో ఆల్ ది బెస్ట్.